ఇప్పుడు మీరు చూడబోయేటువంటి ఆటల్లో పాల్గొంటే ఆట ఆడితే చాలు వెనక బాల్ అందించే వాళ్ళకి కూడా సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. బ్రిడ్జ్ గేమ్ కి సంబంధించినటువంటి డ్రిల్ మాస్టర్ ఆ గేమ్ నేర్పించి టీచర్ ఉద్యోగాలు ఇప్పించబడును. అంటే ట్రైనింగ్ సెంటర్ పెట్టుకున్నా నేను. క్రికెట్ ఆడి అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కాదు, పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కాదు, గ్రామాల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కాదు, మండలాల్లో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి కాదు, జిల్లాలో బాగా ఆడే వాళ్ళకి కాదు, రాష్ట్రంలో బాగా ఆడే వాళ్ళకి కాదు, జాతీయ స్థాయిలో కూడా బాగా ఆడి గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వాళ్ళకి కాదు. ఆ ఇచ్చినటువంటిది ఆడేటువంటి ఆటల్లో పాల్గొంటే చాలు. క్రికెట్ ఆడితే వెనక ఆ లాస్ట్ లో ఎక్స్ట్రా ప్లేయర్ గా వచ్చి బాల్ అందించినా చాలు, ఆ లిస్ట్ లో ఉంటే చాలు. అంటే ఆటల పోటీలలో పాల్గొన్నటువంటి వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఏం సర్టిఫికేట్? దాన్ని ఇచ్చేది ఎవరు? డబ్బున్న వాళ్ళు, ఆట రానోళ్ళు, స్పోర్ట్స్కు సంబంధించి గేమ్స్కి సంబంధించి ఎటువంటి ప్రావీణ్యం లేనటువంటి వాళ్ళు ఒక అందరికి 10 మందికి పిలిచి భోజనాలు పెట్టుకొని వాళ్ళే జాతీయ స్థాయిలో ఒక అసోసియేషన్ ఏర్పడతారు. ఆయనకు చదువు అవసరం లే, ఆయనకు కావాల్సింది డబ్బు అవసరం. మన లోకేష్ బాబు గారు అలానే స్పోర్ట్స్ కోటాలో కూడా 2% రిజర్వేషన్ ఉంటుంది. 2% రిజర్వేషన్ ని లోకేష్ బాబు గారు ఏం చేశారంటే 4% రిజర్వేషన్ వచ్చేటట్టుగా ఒక జీవో ఇచ్చారు. 4% రిజర్వేషన్ ఇచ్చేటట్లుగా స్పోర్ట్స్ కోటాలో ఒక జీవో ఇచ్చి 2 రోజుల తర్వాత ఆ జీవోని మరలా రద్దు చేశారు. అంటే నోటిఫికేషన్ ఇచ్చేశారు, ఆ జీవోని కామ్గా రద్దు చేశారు. ఆ నోటిఫికేషన్లో 4%కి 421 ఉద్యోగాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. అందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను.